రైట్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవితను అధికారులు వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కవితకు చికిత్స అందిస్తున్నారు. కవిత గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆమెకు వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఎటువంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు. కాగా ఇటీవల కవిత అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడ్డారు. కవిత కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలుగా జైల్లో ఉన్నారు. కవితపై సిబిఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసి మార్చి 16న ఢిల్లీలోని రోజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవితను అధికారులు వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కవితకి ఆరోగ్యం బాగాలేనట్లుగా తెలుస్తోంది, అస్వస్థతకు గురయ్యారు, ఫీవర్తో బాధపడుతున్నారు, వివరాలేంటి? ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవితను అధికారులు వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కవితకు చికిత్స అందిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత ఫీవర్తో బాధపడుతున్నట్లుగాను ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? తిహార్ జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థత కూడా గురైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా వారికి ఫీవర్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికి కూడా కవితని ఉన్నటువంటి అధికారులు కూడా తరలించి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 155 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత ఇది రెండోసారి ఈ విధంగా కావడం, దీనికి సంబంధించినటువంటి అంశాలపై కవిత తరపునటువంటి న్యాయవాదులతో మళ్ళీ కోర్టుకు కూడా అప్రోచ్ అవుతామని చెప్పేసి కూడా కవిత తరపునటువంటి న్యాయవాదులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్స్ కి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా అనేక సందర్భాల్లో ఈ బెయిల్ సంబంధించిన అంశాలపై ఇటు కింది కోర్టుతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. కానీ ఇటు సిబిఐతో పాటు ఈడీ అధికారులకు సంబంధించిన
ఆ చార్జ్ షీట్లు కావచ్చు, వారు ఉన్నటువంటి అంశాలు వారు ఆ విచారణ సుప్రీంకోర్టులో విచారణ జరుపుతున్నటువంటి సందర్భాలు రాకపోవడము. కాబట్టి ఈ యొక్క కేసును కూడా 20వ తారీఖు కూడా వాయిదా కూడా వేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ యొక్క కేసుపై మరోసారి విచారణ చేపట్టాలని చెప్పేసి మరి కాసేపటి కవిత తరపునటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. దీంతో పాటు రేపు హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ ఇద్దరు నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు ములాఖాత్ ద్వారా కవితను కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కవిత హెల్త్ సంబంధించినటువంటి అంశాలపై అనేక సందర్భాల్లో కవిత తరపునటువంటి న్యాయవాదులు కూడా కోర్టుకు కూడా తెలిపారు. కానీ కోర్టు వినకుండా ఈ యొక్క కేసును కూడా వాయిదా వేసుకున్నటువంటి సందర్భాలు కూడా అనేక సార్లు కనిపించాయి. కానీ ఈసారి కొంత ఇంకా హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వరకు పెరిగిపోతున్నాయి. దాంతో పాటు జ్వరం తోటి ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పాటు కొంత శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. కాబట్టి వెంటనే వారికి బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పేసి కవిత తరపున న్యాయవాదులు కూడా మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం వరకు కోర్టును కూడా అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నవీన్, అయితే ఈ ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకుని జరిగే ప్రొసీడింగ్స్ నేపథ్యంలో ఒకవేళ బెయిల్కి సుగమమయ్యే పరిస్థితి కనిపిస్తుందా? అంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వైద్యులను కూడా అడిగి తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిస్థితులు రీసెంట్ గా కూడా కవిత అస్వస్థ గురయ్యారు. కొంత ఐపీపీ వల్ల కూడా కొంత ఇబ్బంది కూడా తలెత్తింది. కాబట్టి ఇప్పుడు మరోసారి వైరల్ ఫీవర్ తోటి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా వారు పరీక్షలు కూడా చెప్పడం జరిగింది. అయితే వెంటనే అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికి కూడా కవితని తరలించారు. వైద్యులు కూడా పరీక్షలు చేపట్టడం జరిగింది. అయితే దాని తర్వాత వెంటనే కవితని మళ్ళీ తిహార్ జైలు కూడా తీసుకెళ్ళినట్టు కూడా మనకి సమాచారం ఉంది. కాబట్టి కొంత ఆరోగ్యం మాత్రం నిలకడగానే ఉంది. అంతవరకు అంతా ఎక్కువగా ఇబ్బందులు కూడా ఏం లేవని చెప్పేసి కూడా వైపు వైద్యులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. మళ్ళీ కవిత తరపునటువంటి న్యాయవాదులు కోర్టుకు అప్రోచ్ అవుతాయి. ఏ విధంగా కోర్టు దీనిపై తీర్పిస్తుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లీగల్ సంబంధించిన విషయం కాబట్టి కోర్టు పరిణామంలో ఉన్నటువంటి నేపథ్యంలో డిసిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.